హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 4 అండి. డే 4లో భాగంగా ఈరోజు సైన్స్ 6th క్లాస్ సైన్స్కి సంబంధించి సెమిస్టర్ 1లో ఉండేటటువంటి లెసన్స్లో టెస్ట్ ఉంటుంది. సో అది ఆల్రెడీ పోస్ట్ చేశాను. వాటి యొక్క లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే చేయండి. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ వీడియో లింక్ వచ్చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తానండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో డే 4లో మనకు రెండోది వచ్చేసి సైన్స్ మెథడాలజీ అండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు 6th క్లాస్ సైన్స్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సైన్స్ మెథడాలజీలో ఫస్ట్ యూనిట్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది అనేసి ఇచ్చారండి. సో మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా మెథడాలజీకి సంబంధించినటువంటి టెస్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్ సిలబస్ అనేది ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వక ముందే కంప్లీట్ చేసుకుంటే మీకు ఒకసారి రివైజ్ చేసుకోవడానికి, రివిజన్కి కానీ ప్రాక్టీస్కి కానీ టైం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ఇచ్చిన టైంలో ఆన్ టైంలో మీరు కంప్లీట్ చేసుకునే విధంగా చదవండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ అండి, ఆప్షన్ 3. క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినవి ఏవండి? అన్వేషణ, ఆప్షన్ 1 కరెక్ట్ అండి. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రము మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించిన వారు ఎవరు? విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించిన వారు. సో ఎవరండి? ఐన్స్టీన్ అండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ. సో మనకు ప్రయోగము చేయటము, పరికల్పన, ప్రతిపాదన, దత్తాంశ వ్యాఖ్యానము, వర్గీకరించడం అనేసి ఇచ్చారండి. సో ఇచ్చినటువంటి వాటిల్లో మౌలిక ప్రక్రియ ఏదండి? వర్గీకరించటము, ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరండి? ఏడబ్ల్యూ గ్రీస్ అండి, ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణము. సో ఏమండి? ప్రక్రియలండి, ప్రక్రియలు, ఆప్షన్ 3. నెక్స్ట్ 6th వన్ అండి, సరి అయినవి సూచించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఏ చూసుకుంటే శాస్త్రం అనగా చేయటము అని చెప్పింది ఎవరు అంటే కొఠారి. ఆప్షన్ బి శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం అని చెప్పింది ఎవరు అంటే ఎన్పిఈ 86 అనేసి ఇచ్చారు, ఎన్పిఎఫ్ 86. ఆప్షన్ సి వచ్చేసి శాస్త్రం అనగా సత్యాన్వేషణ, ఎన్సిఎఫ్ 2005 అనేసి ఇచ్చారండి. సో ఇచ్చినటువంటివి 3 కరెక్టా కాదా అనేసి గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇచ్చినటువంటి 3 కూడా కరెక్టే. శాస్త్రం అనగా చేయటము అని చెప్పింది ఎవరు అంటే కొఠారి అండి. అలాగే శాస్త్రము అనగా అందరికీ విజ్ఞానము అని చెప్పింది ఎవరు? ఎన్పిఎఫ్ 86. నెక్స్ట్ శాస్త్రం అనగా సత్యాన్వేషణ అని చెప్పింది ఎవరు అంటే ఎన్సిఎఫ్ 2005 అండి. ఇచ్చినవన్నీ కరెక్టే కాబట్టి మనకు ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 6th వన్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, పరిసరాల విజ్ఞానము సంగ్రహణ మూల్యాంకనంలో 2వ విద్యా ప్రమాణం ఏది అనేసి ఇచ్చారండి. 2వ విద్యా ప్రమాణము. సో ఏమవుతుందండి? ప్రశ్నించడము, పరికల్పించడం అండి, ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th వన్ చూద్దాము. విజ్ఞాన శాస్త్రవేత్తల లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది
తగిన సాక్ష్యాలు లభించే వరకు నిర్ణయాన్ని అనిశ్చితంగా ఉంచుతారు. అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎవ్వరికి మనకు బయటికి అనేది చెప్పరన్నమాట. ఆప్షన్ 2, ప్రతి నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు. అంటే మనకు లాస్ట్లో వచ్చిన దాన్ని అంత్య నిర్ణయం కాకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా అంత్య నిర్ణయంగానే అంత్య నిర్ణయంగా తీసుకుంటారు పరిగణలోనికి అనేసి చెప్పారు. ఆప్షన్ 3 వచ్చేసి త్వరపడి నిర్ణయాలు చేయడు. అంటే తొందరపడి ఏదో ఒక నిర్ణయం చేయడు అని. నెక్స్ట్ 4ది, సమస్యను పరిష్కరించడానికి క్రమబద్ధం కాని విధానాన్ని ఉపయోగిస్తాడు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ కూడా చూడండి వీటికి ఇచ్చినటువంటివి. 4th వన్ ఏది కాదండి, 3rd వన్ వచ్చేసి 1, 3, సెకండ్ వన్ 2, 4. సో ఏవో ఒకసారి అయితే చూడండి. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 2 అండి. ఓన్లీ 2 and 4 లక్షణాలు కాదు. ఏంటివి అవి? ప్రతి నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు అనేది రాంగ్. అలాగే సమస్యను పరిష్కరించడానికి క్రమబద్ధం కాని విధానాన్ని ఉపయోగిస్తాడు అనేది కూడా తప్పే. ఈ 2 లక్షణాలు కావండి. సో కాబట్టి మనకు 18th వన్కి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. శాస్త్రీయ పద్ధతి గురించి నేషనల్ సైన్స్ అసోసియేషన్ వారు ప్రతిపాదించిన ముఖ్యాంశాలలో లేనిది ఏంటిది? సో చూద్దాము. ముఖ్యాంశాలు మనకు 3 ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి విజ్ఞాన శాస్త్ర అంశాలు గత అనుభవాల పునాదుల మీద నిర్మించబడతాయి. ఆప్షన్ 2, పరిశీలనలు ఎవరైనా ఎప్పుడైనా సరిచూసుకోవచ్చు. ఆప్షన్ 3, నూతన విషయాలు ఆవిష్కరణలో నిరంతరం కొనసాగుతూ ఎన్నటికీ అంతం కాని ప్రక్రియ అనేసి ఇచ్చారు. సో ఇవి అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటివి అనేసి ఇచ్చారు. సో ముఖ్యాంశాల్లో లేనిది అడుగుతున్నారండి. ఆప్షన్స్ కూడా చూసుకోండి. 1, 2, 2, 3, 3rd వన్ వచ్చేసి 2, ఆప్షన్ 4 పైవేవి కాదు అనేసి ఇచ్చారు. సో 9th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవేవి కావండి, 4th ఆప్షన్. 9th క్వశ్చన్కి 4th ఆప్షన్ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్. ఇచ్చినటువంటివి ఏవి కూడా మనకు సైన్స్ అసోసియేషన్కి సంబంధించినవే కాదు. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. అనేక అవసరాలకు తాను ఆధారపడ్డ ప్రకృతిని ఆధునిక మానవుడు వేగంగా నాశనం చేస్తున్నారు అని పేర్కొన్నది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోల్డ్ స్మిత్ అండి. గోల్డ్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో ఎవరి సిఫారసుల మేరకు భాషేతర అంశాలను బోధించడానికి పరిసరాల విజ్ఞానం కంటే ముందు సామాన్య సాంఘిక విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది? సో ఆప్షన్స్ వచ్చేసి ఎన్పిఈ 1986, ఎన్సిఎఫ్ 2005, కొఠారి కమిషన్, అలాగే 1952 మాధ్యమిక విద్యా కమిషన్ అండి. క్వశ్చన్ అయితే మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఇవి అండి, ఇవి అలాగే ఇది. సో 11th వన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th అండి, 1952 మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. విజ్ఞాన శాస్త్రము సాంఘిక శాస్త్రము తప్పనిసరిగా బోధించవలెనని సూచించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 1964 కొఠారి కమిషన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. పరిసరాల అధ్యయనాన్ని దేని సూచనల మేరకు పాఠశాలల్లో ఒక బోధనా సబ్జెక్టుగా చేర్చడం జరిగింది? ఆప్షన్స్లో ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఈఆర్టీ, ఆర్టీఈ 2009, 1986 జాతీయ విద్యా విధానం అనేసి వచ్చారు. పరిసరాల అధ్యయనాన్ని దేని సూచనల మేరకు పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా, ఒక బోధనా సబ్జెక్టుగా చేర్చడం జరిగింది అంటే మనకు
1986 జాతీయ విద్యా విధానం ప్రకారం అండి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, శాస్త్రీయ పద్ధతికి సోపానాలను తెలియజేసినది. శాస్త్రీయ పద్ధతికి సోపానాలను తెలియజేసింది ఎవరు అనేసి అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కార్ల్ పియర్సన్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో శాస్త్రీయ పద్ధతి సోపానం కానిది ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సమస్యలను గుర్తించడము, దత్తాంశాలను ప్రతిక్షేపించడము, సమస్యలను నిర్వచించడము, ఫలితాలను అంచనా వేయడం అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకు సోపానాలలో ఉన్నాయా లేవా అని చెప్పాలి. ఆప్షన్స్ వచ్చేసి ఏది కాదు, సెకండ్ చూసుకుంటే డి మాత్రమే, థర్డ్ది చూసుకుంటే సి మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ. సో ఆప్షన్స్ కూడా చూసుకున్నారు కదా, ఒకసారి అయితే చూడండి. శాస్త్రీయ పద్ధతి సోపానం కానిది ఏంటంటే డి మాత్రమే కాదండి, మిగిలిన అన్నీ కూడా అవుతాయి. ఎందుకంటే మనకు శాస్త్రీయ పద్ధతిలో ఏంటి, సమస్యను గుర్తించడం జరుగుతుంది, దత్తాంశాలను ప్రతిక్షేపించడం జరుగుతుంది, సమస్యను నిర్వచించడం జరుగుతుంది, ఫలితాలను అంచనా వేయడం ఉండదండి. అంచనా అనేది జరగదు. దానికి కంపల్సరీగా ఏంటంటే నిర్ణయం, అంతిమ నిర్ణయం మాత్రమే జరుగుతుంది. అంటే వాళ్ళు ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళకు సర్టెన్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే చెప్తారు, అంచనాలను వెయ్యరండి సైన్స్లో. కాబట్టి ఆప్షన్ డి అనేది శాస్త్రీయ పద్ధతి సోపానం కాదు. సో మనకు 15th వన్కి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి, ఆప్షన్ 2. సో ఇవి వచ్చేసి మనకు మెథడాలజీలో ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.